హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చారు. అది వచ్చేసి శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 టైమ్స్ అయితే నేను క్లీన్ చేస్తానండి. దాన్ని వచ్చేసి ఇంకా ఏదన్నా పెద్ద పీసెస్గా ఉన్నాయి అనుకోండి, వాటిని ఏంటంటే కొంచెం చిన్న పీసులుగా కట్ చేసి పెడతాను. మరి పెద్ద పెద్ద పీసులు అయితే ఉడకవు కదా. ఇంకా కొన్ని వచ్చేసి చిన్న పీసులుగానే ఉంటాయి, కొన్ని ఏమో పెద్ద పీసులుగా ఉంటాయి కదా. అవి వచ్చేసి నేనైతే కట్ చేసి పెడతాను చిన్న చిన్న పీసెస్గా. ఇంకా 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని ఇంకా మసాలాలు అయితే ఇవి వేయించుతున్నాను. బాదం పప్పు, ధనియాలు, జీడిపప్పు, కొంచెం గ్రేవీ కోసం అనమాట. ఇంకెక్కడ వచ్చేసి కొబ్బరి ముక్కలు కూడా వేసాను కట్ చేసి, కొద్దిగా జీలకర్ర, లాస్ట్లో వచ్చేసి నువ్వులు కూడా వేస్తాను, తెల్ల నువ్వులు. అవసరమైతే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. ఇంతకుముందు ఎక్కువగా చికెన్ కర్రీలు అంటే గసగసాలే వాడేవాళ్ళు, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా నేనైతే నువ్వులు అయితే వేసాను కొద్దిగా గ్రేవీ కోసం. ఇంకా ఆనియన్స్ కూడా తర్వాత కట్ చేసి పెడతాను. ముందే ఇదైతే గ్రైండ్ చేసి పెట్టుకొని ఇది ఇంకా చికెన్లో కలిపేస్తాను. మొత్తం మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి పెట్టుకుంటాను. కొంచెం నానుతుంది కదా. ఇదైతే గ్రైండ్ చేశాను. ఇందులో వచ్చేసి ఇంకా మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం చేసి పెట్టుకుంటాను. అన్నీ అంటే అవ్వవు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కదా. ఇక్కడైతే నేను కొంచెం మసాలాలన్నీ వేసి కొంచెం కర్డ్ కూడా వేసాను. లాస్ట్లో వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. ఇంక మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా కర్రీ చేసేస్తాను తర్వాత, నానిన తర్వాత. ఈ మధ్యలో అయితే ఒకసారి కలిపి పెట్టుకున్నానండి, మళ్ళీ రెండోసారి. ఎందుకంటే కొంచెం ముక్కకు పడుతుంది కదా, మళ్ళీ కింద పైకి కిందకి అలా చేసి పెట్టుకుంటే, కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే అసలు బాగా పాడైపోతున్నాయండి. అసలు వర్షాలకో ఏమో లోపలంతా నలుపు వచ్చేస్తున్నాయి. బాగా శుభ్రంగా 1-2 టైమ్స్ క్లీన్ చేసుకొని మరి కట్ చేసుకోవాలి. పైన అంతా నలుపు వస్తుంది కదా, లోపల మొత్తం పొట్టు తీసిన తర్వాత లోపల నలుపు వస్తుంది. ఆనియన్కి వచ్చేసి, ఉల్లిపాయకి వచ్చేసి పైన నలుపు వస్తుంది కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి వాటర్తో. ఈ మధ్య కూరగాయలు కూడా అసలు ఉండట్లేదండి. వర్షాలకు ఏమో ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతున్నాయి అసలు. బాగా నిలువ ఉండేవి కూడా పాడైపోతున్నాయండి, అసలు ఉండట్లేదు. దోసకాయలు కాడించి అన్నీ ఏది కూడా ఉండట్లేదు అనమాట. ఊరికనే మెత్తబడిపోతున్నాయి లోపలంతా. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒక్కొక్కసారి బూజు వచ్చేస్తున్నాయి. నేనైతే మీరు గమనించారా, నేను ఆనియన్స్ కట్ చేసిన వాటర్ నేను మొక్కలకు పోసానమాట. కూరగాయలు కానీ ఏదన్నా ఆనియన్స్ కట్ చేసినవి కానీ వాటర్ ఉంటాయి కదా, అవైతే నేను మొక్కలకు పోసేస్తుంటాను. కొంచెం మంచిది కదా మొక్కలకు అని చెప్పేసి. ఇక్కడైతే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపి పెట్టేసాను కదా మసాలాలన్నీ. ఇంకా 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత తీసేస్తాను. ఎక్కువ అవసరం లేదు, చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇంకా మటన్ అనుకోండి, ఇంకా 2 విజిల్స్ ఎక్స్ట్రానే రావాలి. మటన్ అయితే తొందరగా ఉడకదు కదా, దానికైతే ఎక్కువ విజిల్స్ రావాలి. చికెన్ కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను రసం కూడా పెట్టేస్తున్నాను. మిరియాలు దంచుతున్నాను అనమాట. చిన్నది రోల్ ఒకటి ఉంది, అదైతే నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇంకా అందులో ఏంటంటే 4 మిరియాలు వేసి దంచుతున్నాను అనమాట. కొంచెం రసంలోకి బాగుంటుందిలే అని చెప్పేసి. ముందైతే నేనైతే చింతపండు నానేసి మొత్తం ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇంకా అందులోకి వచ్చేసి నేను మిరియాలు అయితే దంచి వేసాను, కొంచెం ఘాటు ఉంటుందిలే అని చెప్పేసి. ఇంకా 2 పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ రైస్ కూడా నానబెట్టేస్తున్నాను. కొంచెం నానాలి కదా, ఇంకా అదైతే కడిగి పెట్టేశాను. మొత్తానికైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మొత్తం రెడీ అయితే బయటకు వచ్చాము మా బాబు నేను. ఇక్కడైతే మందార పూలు ఇచ్చినవి అయితే లేవు, మొగ్గలైతే కోస్తున్నాను అనమాట, వదిన వాళ్ళ చెట్టువి. ఇంకా హెడ్ పాత్కి ఉంటాయి కదా అని చెప్పేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.